వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒకవైపు కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, టీఎంసీ పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలు, మరోవైపు ఆ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు బయటికి రావటం, మరోవైపు 2/3 మెజారిటీ ఎన్డీఏ కూటమి సంపాదించడం, ఇదంతా చూస్తుంటే కొంత నరేంద్ర మోదీకి మళ్ళీ ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి బిల్స్ పాస్ చేసుకోవటమైనా, లేదు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ, డీలిమిటేషన్ కానీ, కొన్ని వాళ్ళ టార్గెటెడ్ బిల్స్ని సక్సెస్ఫుల్గా పార్లమెంట్లో మూవ్ చేసుకునేందుకు ఒక అవకాశం దక్కినట్టుగా అయింది. అంటే వాళ్ళకు టార్గెట్ ఓరియంటెడ్గా రాజకీయాలు నడుపుతున్నారేమో బీజేపీ, నరేంద్ర మోదీ అని అనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు బీజేపీ ఆధిపత్యాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దెదించాలన్న లక్ష్యంతో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్ష పార్టీలన్నీ కూడా కలిసి భారీ అంచనాలతో ఏర్పడినటువంటి ఇండియా కూటమి, ఇప్పుడు ఆ ఇండియా కూటమి కూడా బీటలు బారే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కో ఇటుక ఊడిపోతూ బీటలు బారుతున్నట్టుగా కనిపిస్తుంది ఇండియా కూటమికి. అంటే బీజేపీని ఓడించడానికి ఏర్పడినటువంటి కూటమిలో కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితికి దారితీసినటువంటి పరిస్థితి. అసలు ప్రశ్న ఏంటంటే, బీజేపీ ఇండియా కూటమిని బలహీనపరుస్తోందా, లేదంటే కనుక కాంగ్రెస్ వైఖరే కూటమిని కొంత లోపల నుంచే ఖాళీ చేయిస్తోందా అన్న చర్చ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరోవైపు కాంగ్రెస్ పెద్ద పార్టీ అయి ఉండొచ్చు ఇండియా కూటమిలో, కానీ అన్ని రాష్ట్రాల్లో అది ఒక ప్రధాన శక్తిగా కాదు. తమిళనాడులో డిఎంకే పార్టీ పెద్ద పార్టీ, అట్లాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరో పెద్ద పార్టీగా అవతరించింది. యూపీలో సమాజ్వాదీ పార్టీ బలంగా ఉంది. మరోవైపు పంజాబ్, ఢిల్లీలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. అట్లాగే కేరళలో సిపిఎం ప్రత్యర్థి. సో ఇట్లా ఉంటే ఇండియా కూటమి అనేది మాత్రం కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించినటువంటి కూటమి కాదు, బీజేపీ వ్యతిరేకత కొంత అనే ఒకే ఒక ఎజెండా మీద రాజకీయ అవసరం కోసం ఏర్పడినటువంటి కూటమి. కానీ కాంగ్రెస్ మాత్రం కూటమి మన చుట్టూ తిరగాలి అన్నట్లుగానే వ్యవహరిస్తోందేమో అన్న అనుమానాలు, అసంతృప్తి మిత్రపక్షాల్లో పెరుగుతోంది రోజు రోజుకి. గతంలో కూడా ప్రధాన అభ్యర్థి గురించి పెద్ద ఎత్తున మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి చాలా పార్టీల నుంచి. కానీ ఇప్పుడు తర్వాత కూడా భారీగా ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఇవాళ ఇండియా కూటమిలో ఎటువంటి మార్పు కనిపించట్ల. ఇప్పుడు రాహుల్ గాంధీ వేసినటువంటి ఒకే ఒక హగ్ వ్యాఖ్య మరొక్కసారి ఆజ్యం పోసినట్టుగా అయింది. మరి అసంతృప్తిని బహిర్గతం చేసింది మరొకసారి. మరి కేరళ రాజకీయ వైరుధ్యం కారణంగా పినరయ్ విజయన్కు ఆలింగనం చేసుకోలేనంటూ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు సిపిఎం నాయకత్వం తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. మరోవైపు పినరయ్ విజయన్ కూడా మోదీ ఆలింగనం చేసుకున్న ఫోటోలు ప్రపంచం చూసింది. ఇప్పుడు సమస్య అంతా హగ్గుతో కాదు, ఆ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశం అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి ట్వీట్, ఎంఏ బేబీ చేసినటువంటి ట్వీట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ సిపిఐఎం సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎంఏ బేబీ చెప్తున్నారు, నోబడీ ఈజ్ ఆస్కింగ్ రాహుల్ గాంధీ టు హగ్ పినరయ్ విజయన్. ఆన్ ద కాంట్రరీ, ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ దట్ he stopped being a felicitator for the ED and the Modi government by demanding the arrest of Pinarayi Vijayan and other opposition leaders. This is not the job of leader of the opposition అంటూ కూడా రాహుల్ గాంధీకి కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. అంటే రాహుల్ గాంధీయే ఇవాళ నరేంద్ర మోదీకి కొంత ఎంకరేజ్ చేస్తున్నాడు, నరేంద్ర మోదీని కొంత సహకరిస్తున్నారు. అంటే పినరయ్ విజయన్ గారిని ఈడీ ద్వారా అరెస్ట్ చేయించాలని నరేంద్ర మోడీకి ఫెలిసియేట్ చేస్తున్నాడు. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసే పని కాదు అంటూ కూడా ఆయన స్పష్టంగా కౌంటర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాస్తవానికి కూడా వ్యక్తిగత సంబంధాల గురించి కాదు, కూటమి రాజకీయాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంఏ బేబీ ఇందాక మీకు ట్వీట్ చూపించినట్టుగా చాలా ఘాటుగా స్పందించారు ఆయన. అంటే కమ్యూనిస్టులకు హక్కుతో అవసరం లేదు, నిజాయితీ రాజకీయాలు కావాలి అని కూడా తేల్చి చెప్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా కూడా బృందా కారత్ లాంటి వాళ్ళు కూడా మీ హక్స్ మీ దగ్గరే పెట్టుకోండి, కానీ విపక్ష నాయకుల్ని గౌరవించండి అంటూ కూడా ఆమె కూడా హితవు పలికినటువంటి పరిస్థితి. అంటే ఇది సాధారణ ప్రతిస్పందన అయితే కాదు. అంటే కాంగ్రెస్ పెద్దన్న పాత్రను మిత్రపక్షాలు తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే అది ఆ టైప్గా సింబాలిక్గా కనిపిస్తోంది. ఇప్పటికే డిఎంకే ఇండియా కూటమికి దూరమైంది, ఆప్ కూడా గుడ్ బై చెప్పేసింది, మన జరిగినటువంటి మీటింగ్లకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు సిపిఎం కూడా బహిరంగ విమర్శలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? ఇక్కడే అసలు రాజకీయ లెక్కలు మొదలవుతూ ఉన్నాయి. అంటే తమిళనాడులో దశాబ్దాల పాటుగా కలిసి నడిచినటువంటి డిఎంకే కాంగ్రెస్ సంబంధాలు దెబ్బతిన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేశారని కూడా డిఎంకే ఇప్పటికే బహిరంగ విమర్శలు చేసింది. మరోవైపు పెద్ద ఎత్తున
డిఎంకే వర్గాల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశానికి కూడా డిఎంకే హాజరు కాకపోవడం కూడా ఈ సంకేతాలకు కొంత మరింత బలం చేకూరుస్తోంది. మరోవైపు ఆప్ కూడా ఇప్పటికే స్పష్టంగా దూరం అయిపోయింది. అంటే బీజేపీతో పోరాడాల్సినటువంటి కూటమి ఇప్పుడు కాంగ్రెస్తో ఎలా వ్యవహరించాలో ఆలోచన చేసే పరిస్థితికి వచ్చేసింది. అంటే వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. ఇక యూపీ విషయానికి వస్తే సమాజ్వాదీ పార్టీ కొత్త చిక్కు వచ్చిందనే అంశాన్ని విశ్లేషకులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడం ఒక సవాల్ అయితే కాంగ్రెస్ని ఇంటర్నల్గా మేనేజ్ చేసుకోవడం మరో పెద్ద సవాల్గా మారింది అనే అభిప్రాయం అయితే ఎక్కువ శాతం ఇండియా కూటమి పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే సీట్ల పంపకాల సమయంలో వివాదాలు తరచూ వస్తూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కేటాయించినటువంటి స్థానాల్లో తక్కువ విజయ పర్సెంటేజ్ నమోదవుతుంది. అంటే సీట్ల గెలుపు పర్సెంటేజ్ అంటే విన్నింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోతుంది కాంగ్రెస్కి. కానీ పోటీ మాత్రం పడ్డానికి చాలా సీట్లు తీసుకుంటుంది. దానివల్ల చాలా లాస్ కనిపిస్తుంది. మరోవైపు స్థానిక అంశాలను పక్కన పెట్టి జాతీయ అంశాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్తో ఉన్నటువంటి ఇబ్బంది. ఇవన్నీ కూటమికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇతర పార్టీలకు ఇబ్బందులు సృష్టించే స్పష్టంగా చెప్పవచ్చు. బీహార్లో ఇదే జరిగింది. యూపీలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఒకవైపు వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా స్థానికంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు ఆ రెండు పార్టీలు, ఒకటి టీఎంసీ పార్టీ అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ, రెండు పార్టీల ఓటమి కూడా కాంగ్రెస్ కారణమైంది. సో ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ నిజాయితీగా బీజేపీని ఓడించాలనుకుంటోందా, లేదంటే కనుక తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందా కాంగ్రెస్ పార్టీకి అని? ఎందుకు అంటే కేజ్రీవాల్ విషయంలో ఒక వైఖరి, కేరళ పినరయ్ విజయన్ విషయంలో మరొక వైఖరి, ప్రాంతీయ పార్టీలతో వ్యవహరించే తీరు ఇంకోలా ఉంటే అది చివరికి ఎవరికి లాభం చేస్తుంది అనే ప్రశ్న ఇప్పుడు మిత్రపక్షాల్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలో వినిపిస్తుంది. అంటే రాజకీయాల్లో సామెత ఉంటుంది, ప్రధాన శత్రువును మర్చిపోయి మిత్రులనే వీక్ చేస్తూ ఉంటే చివరికి లాభపడేది ప్రత్యర్థే. కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా అదే జరుగుతుందేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. అంటే అవే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తానికి ఒక రకంగా చూస్తే ఇండియా కూటమిలో ఇప్పుడు బీజేపీకి, ఎన్డీఏకి లబ్ధి జరుగుతోంది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంటర్నల్గా వీళ్ళు చీలిపోయి ఒక్కొక్క ఇటుక పేర్చినటువంటి ఇటుకలన్నీ కూలిపోతుంటే ఇండియా కూటమి ఏర్పడినప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయం అనే ఒకే ఒక ఎజెండా కనిపించింది. కానీ ఇప్పుడు ఆ కూటమి సంబంధించినటువంటి ఇతర పార్టీలు, మిత్రపక్షాలు, భాగస్వాములందరూ కూడా ఒకరిపై ఒకరే అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒకరు సమావేశాలకు హాజరు కావడం లేదు, మరొకరేమో బహిరంగ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఇంకోరేమో ఇప్పటికే బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా మోదీ ఓటమికో లేకుంటే ఎన్డీఏ గెలుపుకు కారణం కాకుండా ఓటమి చవి చూడాల్సినటువంటి, అంటే ఓడించడానికి ముందు ఉండాల్సినటువంటి ఇండియా కూటమి వాళ్ళ ఇంటర్నల్గా పొడుచుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇండియా కూటమి తన అంతర్గత వైరుధ్యాలని ఖచ్చితంగా బీజేపీని ఓడించాలంటే అధిగమించాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయం ఎక్కువ శాతం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. లేకపోతే బీజేపీని ఓడించడానికి ఏర్పడినటువంటి కూటమి చివరికి బీజేపీకే రాజకీయ లబ్ధి చేకూర్చే వేదికగా మారే ప్రమాదం ఉందనేది చాలా మంది పొలిటికల్ పండిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు దేశ రాజకీయాలు అసలు ప్రశ్న ఒకటే, ఇండియా కూటమిని బీజేపీ బలహీనపరుస్తోందా, లేదంటే కాంగ్రెస్ వైఖరే ఇవాళ కూటమి పునాదుల్ని కూల్చేస్తోందా అని? దానికి సమాధానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఎన్నికలు, ఇంకొక 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయితే మాత్రం స్పష్టంగా ఇండియా కూటమి యొక్క అంటే చీలికైతే స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ ఇటువంటి చీలికలు, బహిరంగ విమర్శలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇండియా కూటమి కలిసి ఎంతవరకు అడుగులు వేసే అవకాశం ఉంటుంది? మరి నిజంగానే ఈ యొక్క కూటమి కాంగ్రెస్ వైఖరితోటి బీజేపీ లబ్ధి పొందుతోందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.